నమస్కారం. మనీ మాటలు మాట్లాడుతున్న చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం. ఇవాళ ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ గాని ఏ రోడ్‌కెళ్తున్నాం. మన తలవర్ మన తలక ఇది విష్ణు. అదికేమో వినోద్ రీప్లేస్ చేస్తున్నారు విష్ణు కాదని. ఒక వెల్త్ మ్యాన్ సబ్‌స్టిట్యూట్ లాగొచ్చారు. వినోద్ ఓవర్ టు యూ. ఓకే. భీమేమో ఇవంతా కలెక్షన్ ఆఫ్ క్వెషన్స్ తీసుకున్నారు. అంతా నేను ఆనంద్‌కి అడుగుతాను. అదంతా దాంట్లో బదులు కూడా చెప్తాను. కాశీరాజన్ 6766 టాటా స్టీల్ హోల్డ్ చేస్తాను, ఎగ్జిట్ అవుతానా? ఫస్ట్ అవుతున్నది అర్థం చేసుకొని హోల్డింగ్ పీరియడ్ అవుతుంది ఫరెవర్. వార్నర్ బఫెట్ ఏమో కోకోకోలా అమ్మొచ్చా? ఒక స్టీల్ కంపెనీ షేర్ ఏమో మా నాన్నగారేమో 80స్‌లో 90స్‌లో తీసుకున్నారు. అప్పుడేమో ఆవిడేమో 90 పైసా. ఎందుకంటే ఒక బోనస్ వచ్చింది. ₹1000 కరింది. ఇప్పుడేమో ఇవాళేమో ₹100 వరకు వచ్చింది. ₹100 వరకు వెళ్ళింది 90 పైసల నుంచి. మళ్ళీ ₹25 పడింది. మళ్ళీ ఏమో ₹180 వెళ్ళింది ఇవాళ. స్టీల్ కంపెనీ అవుతున్న 1907లో స్టార్ట్ చేశారు. చూసారంటే అది 125 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ. ఇది చూసింది చాలా స్టాల్వర్డ్ చూసింది. ఓకే. ఇలాంటి కంపెనీలు మనం ఒక షేర్ హోల్డర్ అని చెప్పడమే మనకు ఒక గొప్ప విషయం. ఇది అవుతుంది పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఇంకా కంపెనీ మంచిగానే చేస్తున్నది. సంవత్సరం మీకు డివిడెండ్స్ ఇస్తూనే ఉంది. మీలాగా ఇవాళ అమ్మి మళ్ళీ రేపు కొంటా అన్నది. డబ్బులు అవసరం కంటే ఆఫ్‌కోర్స్ అమ్మొచ్చు. ఓకే. ఇవాళ నాకు అంత డబ్బులు అవసరం. నేను ఇవాళ అమ్ముతున్నానంటే ఓకే. ఓకే. మెల్లిగా మీరేమో ఇది అమ్మేసి ఇంకోటి కొంటాం, మెల్లిగా అమ్ముతావా అనుకున్నాం. అంటే మీరు దీనికి రెడీ కాదని అర్థం. దానిలో ఎంతో లాట్ ఆఫ్ హిస్టరీ ఉంది టాటా స్టీల్‌లోనే. దాని తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చింది. రేపేమో వాళ్ళ తర్వాత గ్యారీ టాటా వాళ్ళ తర్వాత బ్రదర్‌లా చూస్తుంటాయి. వాళ్ళకి ఒక బ్రదర్‌లా ఉన్నారని మీకు తెలీదు. ఆ టైంలోనే అవుతే గోలంకల్లో జీతాలు పట్టుకొని వెళ్తారు. కొన్నాందది ఇవ్వడానికి 10వ తారీఖు వరకు జీతం ఇస్తారు. అప్పుడే అదేదో సాల్వ్ చేయాలని చెప్పి నా బ్రదర్‌లా చెప్తున్నారు. అమెరికాలో ఏదో ఒక మిషన్ వచ్చేసింది. పంచ్ కార్డ్‌లు ఏదో పెంచేసామంటే అది పేరోల్ ఇచ్చేస్తుంది. దానికి మాన్యువల్‌గా చేయవలసిన అవసరం లేదు. 2 రోజుల్లో ఏదో అన్నీ డబ్బులు ఇచ్చేయొచ్చు. డబ్బులు జీతం అంతా డిస్పర్స్ చేసేయొచ్చు. ఆ మిషన్ తీసుకో. అప్పుడు మిషన్ కొంటున్నారు. ఆ రెండో మిషన్ కొంటున్నప్పుడు ఈ మిషన్ ఎవరు చేస్తాం, ఈ మిషన్ ఎవరు యూజ్ చేస్తారా అని అడిగారు. అందరూ ఒక పిల్లడు ఉన్నాడు. ఒక స్కాలర్‌షిప్ ఇచ్చి వాళ్ళ అమ్మేట్లు చదివి ఇక్కడికొచ్చారు. వాళ్ళు టాటా పవర్‌లో ఉన్నారు. వారికేమో కట్టుకొని ఇచ్చేస్తే ఇక్కడ వస్తే బాగుంటుంది. వాళ్ళ పేరు అవుతుంది ఫకీర్ చంద్ కొడి. ఎఫ్‌సి కొడి. అవుతున్నారు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళేమో 2 కంప్యూటర్ తీసుకొనెళ్ళి టాటా జీతం వేసిన కంపెనీ ఏమో ఇప్పుడు టీసీఎస్‌గా మారిందది. టాటాకి లాస్ట్‌కి ఏమో టీసీఎస్‌లోని ఈ టాటా స్టీల్ ట్రబుల్‌లోకెళ్ళింది. టీసీఎస్‌లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి టాటా స్టీల్‌లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళు ఓనర్‌షిప్‌ని షోర్ చేసి 14% ఉంది. ఓకే. ఇలాంటి హిస్టరీలో మనం పార్ట్ అయ్యి అది గ్లోరియస్ హిస్టరీలో ఉంటే అది వదిలేసి ఇవాళ కొంటామా రేపు అమ్మేస్తామా అని చెప్పి ఈ ఛానల్‌కి రాకండి. ఓకే. అయినా మీకు డబ్బులు అవసరం. నా పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి. మా అమ్మగారికి హాస్పిటల్ బిల్ కట్టాలి. నా కూతురికి పెళ్లి చేయాలి అంటే అమ్మొచ్చు. ఇలాంటి దానికి కాకుండా మడదానికైనా అమ్ముతుంటారు అంటే అదొక తెలివితేటలు లేని పని. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏంటి అడుగుతున్న వ్యూవర్ అంటే, ఓకే, యూబీఎస్ గోల్డ్ సెకండ్ హాఫ్‌లో పడుతుంది. మీ వ్యూ ఏంటి? మేము ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా లేదా? మాకు అవసరం ఉందంటే వెయిట్ చేయాలా? ఓకే. నేనేం చెప్తున్నాను $4,500 నుంచి 5,000 వెళ్ళింది. 5,000 నుంచి మరి $4,500 వచ్చింది. ఓకే. బేసికల్లీ గోల్డ్ చూసానంటే ఎక్కడికి ఎళ్ళదని ఉన్నట్టు ఉంది. అర్థం. ఓకే. పెరిగి మరి పడుతుందని అంటున్నారు. ఫీల్ మేకర్ లాగా వస్తుందని అర్థం. ఫీడ్ బేకరీల మీదకెళ్ళి వచ్చినప్పుడు రూపాయి ఎక్కడ ఉంటుందో నాకు అది సందేహంగా ఉంది. రూపాయి 96కి ఏంటంటే మైల్డ్‌గా పాజిటివ్‌గా ఉంటుంది. యూబీఎస్ రిపోజిషన్ మైల్డ్‌లీ పాజిటివ్ ఫర్ గోల్డ్‌కే. మీరేం చెప్తున్నారంటే డాలర్ టర్మ్స్‌లో అది కింద మీద అవ్వచ్చునని అని చెప్తున్నారు. యూబీఎస్ రూపాయి పడుతున్న కొలది ఆటోమేటిక్‌గా ఒక లెవెల్‌లో మనకు దారి వస్తుందని అంటున్నారు. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే అతను ఎజ్యూమ్ చేస్తున్నాడు గ్లోబల్ డెన్సిటీ ఇవ్వబోతుందని. కానీ గ్లోబల్ సైన్స్ ఆగుతుందని నాకు అనిపించడం లేదు. గ్రీన్లాండ్ ఓపెన్, ఇరాన్ ఓపెన్, హుండిలా ఓపెన్, యుక్రెయిన్ రష్యా కూడా ఆల్రెడీ ఓపెన్‌గా ఉంది. EU ఏమో యుక్రెయిన్‌కి ఇమ్మీడియేట్‌లీ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. నాటో ఉంటుందో లేకుండా నాకు అవసరం తెలియడం లేదు. నిన్న చెప్పిన ట్రంప్ చేస్తున్న మాటలు చూసామంటే ఓకే, మరి గ్రీన్లాండ్ నాకు ఇంక్లూడ్ చేయండి, మేము తారీఫ్ వేస్తామని చెప్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను. అదే సమయంలో చైనా ఏమో చేతులు చేస్తున్నారు. ఇదంతా ఉన్నప్పుడు
దాంతో ఇంకో డేట్ అవుతుందంటే అక్టోబర్ నుంచి ఎవరు ఒక కొత్త జీప్ వస్తారు. ఒక కొత్త జీప్ వస్తారు. లాయన్ టు ద కింగ్ అని చూపడానికి మొదటి రేట్ తగ్గిస్తారు. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. కొత్తగా వచ్చి ఎలా ఉన్నారంటే ఇప్పుడున్న ఫెడ్ చీఫ్ ఏమో కౌన్సిల్ ఇంకా ప్లేస్ ఉంటుంది. కౌన్సిల్లో ప్లేస్ ఉన్నా కూడా మీరు ఉంచుకో, నా ఏం చేస్తాం. చీఫ్ వేరే వన్సి ఆ టైంలో ఇంకా ఇన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, ఓకే, కరెక్ట్. ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఇంకా కన్ఫ్యూజన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇద్దరు డ్యూల్ చీఫ్ ఉన్నప్పుడు ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళేమో లాయల్ టు ద కింగ్ అనుకోని 2% తగ్గించవచ్చు. రేట్ తగ్గించాలంటే డాలర్ వీక్ అవుతుంది, గోల్డ్ ఇంకా పెద్ద అవుతుంది. ఓకే, ఆల్సోని చూసండి, అన్ని కూడా వాళ్ళతో ప్లే చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి అంటే ఎలక్షన్ డిక్లేర్ చేస్తామని అలాగ ప్రాబ్లం అవుతున్నప్పుడు, ఇలాగ అన్సర్టైన్ ఉన్నప్పుడు గోల్డ్ 10% ఎలా పడుతుందని నాకు ఇంతవరకు తెలియదు. ఈయన ఎందుకు గోల్డ్ పడుతుందని చెప్తున్నా అంటే అమెరికా ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది అవుతుంది రియాలిటీ. గోల్డ్ కోరుతున్న 12,500 ఈజ్ బేస్. దానికి దగ్గర ఉంది కష్టం. 12,500 పడదు, కానీ ఇప్పటికేమో ఫ్లోర్ చూసామంటే 12,500. ఓకే, వీళ్ళు చెప్పినట్టు మాట్లాడే 15,000 వెళ్ళింది అంటే 15 నుంచి అప్పుడు రూపీ స్టడీగా ఉన్నా కూడా అలాగన్నా కూడా 12,500 రాదు. అలాగా వాళ్ళు చెప్తున్న ప్రైస్ చూసాం 13,500. రూపాయి వీక్ అయితే 14లోనే ఉంటుంది అంటున్నారు. ఓకే, 14,000 13,000 పెద్ద డిఫరెన్స్ చేయట్లేదు. ఓకే, నేను చెప్పింది 10,000, నీ ఇప్పుడు చెప్తుంది 15,000 ఆగుతుంది అని చెప్తున్నారు. కానీ అని చూస్తారంటే అది రాంగ్ అనిపించింది. దీంట్లో కానీ ఓకే, దీంట్లో ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది. నాకు అడిగేది నేను అడుగుతున్నాను మీకు. అప్పు లేకుండా ఏది లేకుండా నా దగ్గర 1 కేజీ బంగారం ఉంది. ఇప్పుడు దాంట్లో 500 గ్రామ్ తీసుకెళ్ళి నేనేమో గోల్డ్ లోన్ తీసుకెళ్ళి నేను ఇంకా గోల్డ్ కొనొచ్చా? ఓకే, మీ దగ్గర క్లాస్ ఉందంటే ఎందుకు ప్లస్ చేస్తున్నావు? క్యాష్ కొంచుకొని ఉంచండి. నా గోల్డ్ తీసుకోవడానికి ఎలా తీసుకుంటావు? నెల వడ్డీ కట్టాలి, మొసలు కూడా కట్టాలి. ఆ వడ్డీ మొదలేమో గోల్డ్ కొను, మీది అని చేయగలగా. అలాగే దాంట్లో ఇంకోటి ఒక ఫాలో పడుతున్నారు, ఇంకో రేట్ అడుగుతున్నారు. ఇలాగే నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు ఒక పెద్ద పేమెంట్ ఒకటి వస్తున్నది. ఆ పేమెంట్ కొంతకి ఇవ్వకుండా గోల్డ్ పెట్టించేసి దాని నుంచి పేమెంట్ ఇచ్చేసి ఆ గోల్డ్ని పుట్టించొచ్చా? గోల్డ్ అలా ఉంచామంటే దాన్ని ఎలా రీపే చేస్తావు? ఆ పేమెంట్ వెళ్ళిపోయింది రైటా. మీ దగ్గర గోల్డ్ ఉంది, లోన్ ఉంది. ఇది మేకాపులి ఆటలాడది, మేకాపులి గడ్డి. ఆ రివర్ ఎలాగా చేంజ్ చేస్తామన్న గేమ్ లాగా మీరు మాట్లాడుతున్నారు. మీరు గోల్డ్ వంచి ఉంచేస్తారు, మీరు పేమెంట్ కట్టేస్తారు. రేపు గోల్డ్ వాళ్ళు తగ్గిందని మీరు ఎలా లోన్ తీసుకుంటారు? మీకు అప్పుడు రేట్ చూస్తుంటే అలా అనిపిస్తున్నది. ఇలా అన్నీ కొయితా ఉంది కదా, మీరు సైలెంట్ ఉండడం బెటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అవుతున్నది మణికం E354 అని చెప్తున్నానంటే ఇప్పుడు మంత్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఊర్లోని ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో స్టాక్ తీయడం అనేది మంచి రోజుల లేదు. ఓకే, ఇన్సూరెన్స్లో ఐసిఐసి లంబాడ్ ఒకటే ఉన్నారు. స్టార్ తలకు సెటిల్మెంట్ కరెక్ట్గా లేదు. ఐసిఐసి లంబాడ్ అవుతుంది, చాలా కాస్ట్లీగా ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం.